ఆర్థిక వృద్ధి సామాజిక న్యాయం పునాదిపై నిలబడాలన్న కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నామన్నారు మంత్రులు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతమని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రాలతో కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందన్నారు మినిస్టర్స్. ఆర్థిక అభివృద్ధికి మానవీయ కోణాన్ని జోడించి తెలంగాణలోని ప్రజాప్రభుత్వం అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, పర్యావరణ బాధ్యతలతో కూడిన తెలంగాణను నిర్మించేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో అసోచామ్ సదరన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఖర్చు చేసేందుకు తెలంగాణ సరైన వేదిక అన్నారు. ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు. So that is where I just wanted to tell you the state of Telangana is creating a best of the best platform for all the corporate sectors where every paisa, where all that you want to spend, that all that money is very transparent and is going to the proper needy people of the society to whom you are talking. రాష్ట్రంలో వరుసగా 5వ రోజు రైతు భరోసా నిధులను జమ చేసింది రాష్ట్ర సర్కార్. 7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేసింది. దీనికోసం మరో 905.89 కోట్లు విడుదల చేసింది వ్యవసాయ శాఖ. 7 ఎకరాల వరకు ఉన్న 2.64 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేవలం 5 రోజుల్లోనే 7,310 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 65.12 లక్షల మంది రైతులకు సాయం అందిందని చెప్పారు. పేదలకిచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు పనిచేస్తోందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదల కోసం రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మీ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ మందు, ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణం, పేదవాడి పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంటే ఆనాడు సరిగ్గా పోగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు 40% పెంచడమే కాకుండా పేదోడి ఆడపిల్లలకి హాస్పిటల్ ఛార్జీలు కూడా ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం 200% పెంచాం. ప్రజలకు మేలు చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతు భరోసా పైసల ఖాతాల్లో పడుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో లబ్ధిదారులకు ఇందిరమ్మిండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు వివేక్. రాజీవ్ వికాసంతో పాటు పథకాలన్నీ లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో దాన్ని ఎట్లా అమలు చేస్తుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండరా లేదా, వాళ్ళకి ఎక్కాలి కదా నెత్తి మీద. ఎక్కకుంటే కష్టం. కొందరు అంటున్నారు ఇది రాలేదు అది రాలేదు అని కావాలని టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. కానీ మనం అనేది పట్టించుకోవచ్చు. ఎందుకంటే ఈ అవకాశం ఇంత మంచి అవకాశం ఏదైతే మనకు వచ్చిందో మళ్ళీ రాదు. దాన్ని మనము పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఆలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గుడుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు తెప్పిస్తున్నామని చెప్పారు. బోనాల జాతరకు గత బీఆర్ఎస్ సర్కార్ కంటే ఎక్కువ నిధులే ఇచ్చామన్నారు. ఆలయాలకు ఇచ్చే ఆర్థిక సహాయంలో అవకతవకలపై విచారణ చేస్తున్నామని మీడియా చిట్చాట్ లో చెప్పారు. ధూపదీప నైవేద్యం పథకానికి 3000 అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 250 ఆలయాలకు మాత్రమే అర్హత ఉందన్నారు కొండా సురేఖ. గోదావరి పుష్కరాలకు నిధులపై 2 రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ అని చెప్పారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ చొరవ చూపాలన్నారు. వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించుకొని రైతులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ యోగ్యమైన భూమి, సీజన్ల వారీగా పంట విస్తీర్ణం, పంట, చీడపీడల గుర్తింపులో మనుషుల వాడకాన్ని తగ్గించి ఏఐని వాడతామన్నారు. వివిధ ఏఐ సంస్థల ప్రతినిధులతో 2-3 రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.